అరే పిచ్చారా నీకేమన్నా? కొంచెం అయితే నేను మా అక్కకు దొరికేదాన్ని. ఫోన్ చేయకురా అంటే నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నావు. నేను ఇది హాస్టల్ కాదు, అర్థమవుతుందా? నిమిషానికి ఫోన్ మాట్లాడుకుంటుండడానికి. ఇది విలేజ్. ఇక్కడ రోజుకి ఒకసారి మాట్లాడడానికే టైం సరిపోదు. అట్లా నువ్వు గంటలు ఫోన్ చేస్తే నేను నీతో ఏం మాట్లాడరా? నాకు అర్థమైతే లేదు. నేను నీకు ఒకటే చెప్తాను, హాస్టల్ నుండి ఫోన్ మాట్లాడినట్టు మాట్లాడతా అంటే ఇక్కడ నడవదు. నేను ఫోన్ మాట్లాడతాను మా అక్కకి తెలిస్తే నన్ను హాస్టల్ కాదు కదా మా ఇంటి గల్మ కూడా దాటనియదు. ప్లీజ్ అర్థం చేసుకో. సుజ్జి ఏంటిది? ఒక 5 నిమిషాలు అయితే మాట్లాడచ్చా? ఏంటిది? నాతోనే మాట్లాడుతావు? నువ్వు గిన్నె సేపుగా ఫోన్ కట్టి ఎత్తే నేను మాట్లాడి పోతా. ఏంది చెప్పు. అవ్వ నిన్ను మందలి నీకత్తే ఏమని మాట్లాడినవి? అగో నేనేమన్నా మీ అమ్మే చదువుకునే దాని దగ్గరకు వచ్చి ఎప్పుడు వచ్చినావు, బక్కగా అయినావు, అట్లున్నావు ఇట్లున్నావు అని తిరగాలి తీయబట్టి. అయినా నేను ఎట్లుంటే మీ అమ్మకెందుకు అంత నాన్ సెన్స్? కాకపోతే వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇట్లానే తిరుగుతున్నా నా ఎంబడి. ఓహో, నీకు నాన్ సెన్స్ లెక్క అనిపిస్తుందా? ఒక్కూరు ఒక్కింట్లో పెరిగినామని చెప్పేసి మావ నా మాట వినకుండా వచ్చి నేను పలకరిచ్చింది. అయినా నీ చదువు ఇదేనా సుజ్జి? ఇంకా పెద్దోళ్ళు వచ్చి పలకరించినా కూడా క్రమశిక్షణ లేకుండా, రెస్పెక్ట్ లేకుండా అట్లా మావను మాటలన్నావు. ఆపు, నేనేం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినా? గీ తల పొగరు తగ్గించుకుంటేనే మంచిది. అయినా మా అవ్వ నేనెంతనో నువ్వు కూడా అంత అనుకుని ఆ ప్రేమతో నచ్చి మందలించింది. చదువు అనేది సంస్కారం నేర్పేది, నీ లెక్క తల పొగరు చూపించేది కాదు. పొగరు గిగరు అని మాట్లాడకు, మూతి వగులుతుంది చెప్తున్నా. నువ్వు నన్నన్నా కూడా నేనేమనకపోదును కావచ్చు, కానీ కన్న తల్లి నా తల్లి అయితేంది, నీ తల్లి అయితేంది. నీ తల్లినైతే గట్టినే మాట్లాడతావా? ఎవరి తల్లి అయినా తల్లే, అర్థమవుతుందా? ఏంది నా మూతి పనులు పలగొడతావా? పలగొట్టుద్దా? నువ్వు నా దగ్గరికి రాకు. ఆ బట్టలు ఎట్లున్నాయి, నువ్వెట్లున్నావు? ఓ వాసన వస్తుందా? ఇక బట్టలు అంటావా? బట్టల గురించి నువ్వే చెప్పాలి. సంకలు కనిపించేటట్టు డ్రెస్ వేసుకోవాలి, బొడ్డు కనిపించేటట్టు సీర కట్టుకోవాలి, సాది కనిపించేటట్టు జాకెట్ వేసుకోవాలి. ఇదే కదా బట్టల గురించి ఎప్పుడు అంటే? నాకు ఇష్టం ఉన్నది నేను వేసుకుంటానే, నీకేంది మధ్యలో? నీకు అవసరం లేకపోవడం ఏంది? నాకే అవసరం లేదు. అయినా నేనేమన్నా నీతో సోపత్ చేయడానికి వచ్చినా, తిరగనీకి వచ్చినా? మావను బాధ పెట్టినావు కాబట్టి అడగడానికి మాత్రమే వచ్చిన, అర్థమవుతుందా? అంత దగ్గ బొంత అవనంటున్నట్టు ఈమె కోపం వచ్చిందట. హలో మేడం, మిర్ర మాటలు మాట్లాడకు. ఎక్కతక్క మాట్లాడడం అనుకో కారం పెడతా బిడ్డ. అయినా ఇది సిటీ అనుకోకు, పల్లెటూరులో అనుకుంటే నీకు ఎట్లుంటుందో తెలుసు కదా. ఇంకొకసారి నోరు గిట్ట జారింది అనుకో బిడ్డ, ఉరికించుకుంటదంతా. నువ్వెంత నీ బతికెంత? ఊళ్ళో చదివిన నీకే ఇంతుంటే హైదరాబాద్ లో ఎంఎస్సీ చేసిన మరి నాకెంత ఉండాలనే? చదివేమో సంస్కారాన్ని దాటింది, పొగరేమో పేకినికింది. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పన్నా సుజ్జి? చెప్పు అనేది కాలు మీద ఉండదు, కాలు కిందనే ఉంటది ఎప్పటికైనా, అది గుర్తు పెట్టుకో. వాట్? ఏం మాట్లాడుతున్నావు అసలు నీలాంటి చదువుకోని వాళ్ళని నా దగ్గరికి రప్పించుకోవడమే అసలు నేను చేసిన తప్పు. నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే జులై పనులకి చదువును అడ్డం పెట్టుకుంటున్నావు. అసలు చదువుకున్న అమ్మాయి గిట్లనే ఉంటదా? ఎంత సంస్కారంగా ఉంటది? అది నీకుందా సుజ్జి? ఆయన కన్న వాళ్ళకి, బయట వాళ్ళకి, మన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమే నీకు తెలియదు. ఇంకా మళ్ళీ మధ్యలో నువ్వు హైదరాబాద్ పోయాట, ఎంఎస్సీ అట, బీటెక్ అట, ఏదో చేసినా అని ఏదేదో గొప్ప చెప్పుకుంటున్నావు. నువ్వు చెప్పుకునే దాంట్లో నీకంటే ఒక విలువ ఉండాలి. నువ్వు చెప్పుకున్న దానికి నువ్వు చూడగానే ఒక అరే ఈ పిల్ల చదువుకున్న పిల్లరా అని అనిపించుకోవాలి. నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకే సిగ్గు అనిపిస్తుంది నిన్ను దోస్తని చెప్పుకోనికి. నీ మాటలలో ఏమైనా రీతుందా? మాట్లాడే మాటలన్నా కొద్ది చదువు అనేది కనిపించాలి. అదే నీకు లేదు. ఇంకా నువ్వు చెప్పుకుంటున్నావు చదువు గురించి గొప్పలు. హలో మేడం, నేను బయటికి వెళ్తే పెద్ద వాళ్ళు నన్ను కార్లు ఎక్కించుకొని తిరుగుతారు. నీకు నీ బతుకు అంత సీన్ ఉందా? ఇలా కార్ ఎక్కించుకొని వేనోళ్ళే రేపు కార్ కిందేసి తొక్కించుకొని పోతారు తెలుసా నీకు? అయినా సుజ్జి నీకు ఒక ముచ్చట చెప్తా ఇను. పెంటల పడ్డ తులసమ్మ పేరు కత్తదని అంటారు. ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ అంచనేసి చూడకు. నీకు రేంజ్ ఉంటే నీ రేంజ్ని చూపించుకో, తప్పులేదు. నువ్వు గంత ముద్దే చదువుకున్నావు గానీ మన ఊర్లే అందరికంటే నువ్వే పెద్ద చదువుతున్నావు. మంచిగా సాయంత్రం పిల్లగాళ్ళని రమ్మని ఇంకా ట్యూషన్ ఏదో చెప్తేందే నాలంటోళ్ళకు కూడా చదువుకోని వాళ్ళకు ఇంతో కొంత చెప్తే నీకు కూడా మంచి గొప్ప పేరు వస్తుంది. కానీ నువ్వు ఎక్కడెక్కడ నువ్వు సంపాదించుకున్న పేరు కంటే ఊర్లో సంపాదించుకునే పేరు మస్తు మంచిగా ఉంటాయి సుజ్జి. ఇప్పటికైనా ఈ లాస్ట్ మాట నన్న నా మాటిను. ఇప్పటికైనా కొంచెం చదువుకున్న పోరు లెక్క ప్రవర్తించే జరా. ఏంది నువ్వు చెప్తే నేను నాన్న నీకంత సీన్ లేదు. అయినా నేను ఊర్లో ట్యూషన్ చెప్తే నా రేంజ్ తగ్గుతాయి. లేవా నేను చెప్పాను. పల్లెటూరు
పల్లెటూరు అని ఎంత సింపుల్ గా తీసేసినావు తెలుసా? ఈ పల్లెటూరులా నీ రేంజ్ తగ్గుతుందా? ఎంత మాట అన్నావు తెలుసా? అయినా ఒక ముచ్చట చెప్పాలా, నువ్వు కూడా ఇక పల్లెటూరులా ఒక రైతు బిడ్డవే. ఇక్కడ ఒక రైతు కష్టపడితే ఇక్కడ సంపాదించిన పైసలతో నువ్వు సిటీకి పోయి చదువుకొని గొప్పదాని అవుతున్నావు. ఒకవేళ పల్లెటూరులో లేకపోతే, ఇక్కడ పంటనే వండియకపోతే, ఈ పంట నుంచి వచ్చే పైసలే లేకపోతే అక్కడికి పోయి మీరు పెద్ద పెద్ద చదువులు చదవటోళ్ళ? నువ్వు ఇంత పొగరుగా మాట్లాడేదానివా? నువ్వు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావని అంటే నీ రేంజ్ ఇక్కడ పెరిగిందని అంటే ఇక్కడ పల్లెటూరులో సంపాదించిన పైసలతో మీ అయ్యితే నువ్వు పోయి చదువుకున్న చదువు వల్ల మాత్రమే. అర్థమైందా? ఇంకొకసారి పల్లెటూరు మనుషుల్ని తక్కువ చేసి చూడకు. నేను ఇక్కడ నీ చదువును కూడా నేను తక్కువ చేసి చూస్తలేను. కాకపోతే ఇక్కడ మీ అయ్య సంపాదించి పంపించే పైసలతో మాత్రమే, ఒక రైతు కష్టపడే పైసలతో మాత్రమే నువ్వు చదువుకుంటున్నావు. అర్థమైందా? ఈ పల్లెటూరు రేంజ్ ఏందో ముందు ముందు నువ్వే చూస్తావు. ఇంట్లో సప్పులు లేదు, సత్తం ఉందా లేదా? సత్తమ్మా, ఓ సత్తమ్మా, ఉన్నారా మమత? కమ్మట ఆసన వస్తుందమ్మా. చికెన్ అంటున్నావా? ఇక సామనం కదా బిడ్డ, ఏడ తింటామని అద్దకిలంత తెచ్చి వండుతున్నా. మాకు లేదా అమ్మా, మీరే తింటారా? ఏ ఎందుకు లేదు బిడ్డ, మీరు సుతం తినుడే. అట్నే నిల్చుంటే కూసుండలేవు బిడ్డ. ఏమో పెద్దమ్మ, ఏం కూసుండ్రు, ఇల్లుకు కూసుంటుకుంటా, ఇల్లుకు తిరుక్కుంటా కూసుంటుకుంటా వచ్చేవరకు ఇవాళ అయింది. రేపు అయితవనగా నాటే వస్తావా మరి నాకు? అయ్యో మమత, కొద్దిగా ముందత్తే అయిపోగారా, హైదరాబాద్ కొప్పినా. నేను ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు కొప్పినా అంటే పోయిందమ్మా. అయితవనగా నీ చెల్లొచ్చిన శుద్ధి ఇంటి పొకే అత్తలేవు. జానేటి పోయింది? ఇప్పుడే జాను పెండకైందిరావా, రేపు అల్కు. ఎవరింటికి పోతే ఏం మాట అంటారు అని ఎవరింటికి పోతలేను. గీవుల నిన్న ఓలేమంటారమ్మా? అయితే ఓలేటనమోని గాని మా ఇంట్లో వాళ్ళని అంటారా నిన్ను? ఏ మిమ్మల్ని ఎందుకు అంటారా మమతవ్వ? ఇక మందిళ్ళ పొంట పోతే మనిషికో మాట అంటారని ఇంటికన్నా ఉంటున్నా. అన్నారని అప్పడుసున్న అంటున్నావు అమ్మా. ఆయనతో ముచ్చట ఓలాలు చెప్పలేవు. ఇక పేరెందుకు తీరా మమతవ్వ? ఉన్నోళ్ళది అది వేరే ఉంటది, లేనోళ్ళది ఇది వేరే ఉంటది. ఇక గట్టినే ఉంటది బిడ్డ. ఏమో అమ్మా, నువ్వు మనసులోటి పెట్టుకొని మీది కొట్టి మాట్లాడుతున్నావు. నాకు ఎక్కువ కొడుతుంది డౌట్. నేనేం మనసులో పెట్టుకున్నారా మమతవ్వ? ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఎత్తేస్తా. నాకు మనసులో లోపల పెట్టుకొని మీది కొట్టి మాట్లాడా. అయితే అంతే అమ్మ, ఊకే నిన్నేం అడగాలి? మళ్ళీ నువ్వే మమతవా గాలు అట్లా అన్నారని నువ్వే చెప్తావు. అయితే కానీ రావా ఇక? రాను బిడ్డ, నాకు వీలు కాదు. ఒప్పుడు లేవంటారు, మళ్ళా ఏమన్నా అనుకుంటారు బిడ్డ. సరే అమ్మ, వాన కూడా బాగా వస్తుందని నేను పోతున్నా. ఊరుగాను ఊరు పోయి చదువుకుంటే మనుషులు గింతగానం మారుతారా? ఛీ, ఈ సమాజంలో మనుషులకి కృతజ్ఞత లేకుండా పోతుంది. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, ఊర నుంచి కష్టపడి పంపించే పైసలు, కన్న తల్లిదండ్రులు ఇవేం గుర్తుంటలేదు.